ప్రేమను ఏమందువు యేసుని ప్రేమను ఏమందువు దేవునితో సమానుడై దేవుని రూపు గలవాడై దేవునితో సమానుడై ఉండాలని చింతకను నిత్తునిగా యేసుని ప్రేమను ఏమందువు నీకోసమే నా కోసమే కల్వారిలో శ్రమలుందెను యేసుని ప్రేమను ఏమందువు పాపాల భారం భరించెను పరలోక మార్గం చూపించెను పాపాల భారం భరించెను పరలోక మార్గం చూపించెను వరికించవా ఓ మానవా ప్రభుని ప్రేమామృతం పరికించవా ఓ మానవా ప్రభుని ప్రేమామృతం ప్రేమామృతం యేసుని ప్రేమను ఏమందువు నా కోసమే కల్వారిలో శ్రమలుందెను యేసుని ప్రేమను ఏమందువు
ప్రేమను ఏమందువు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తి దాన్ని గురించినటువంటి సంగతుల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి వాళ్ళు నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలని, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను చాలా దేవునికి ప్రియమైన దాన్ని, ఇష్టమైన వాడిని అని చెప్పి తలుచుకోవటం కద్దు. ఏ చర్చికి పోయేవాళ్ళైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా ఇలాగా సహజంగా అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నేను కూడా భక్తిని గురించి కొంచెం ధ్యానం చేద్దామని తలస్తున్నాను. బైబిల్లో మంచి గురువు, మంచి శిష్యులు ఇద్దరు కనపడుతున్నారు. రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ గురువు గారు, ఆ శిష్యుడు మనకి కనపడుతున్నారు. ఆయన పేరేం పేరంటే మీ అందరికీ తెలిసినట్లు ఏలియా, ఆయన శిష్యుని పేరు ఎలీషా. ఎలీషా అనే ఆయన గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అతనికి 12 ఎకరాల పొలం ఉన్నది. మరి 12 జతల ఎడ్లతోటి ఆయన పొలాన్ని దున్నుతుండగా ఏలియా వెళ్ళి ఆయన మీద దుప్పటి వేసినప్పుడు ఆయన సేవకు వచ్చాడు సమర్పించుకొని. అప్పటి నుంచి ఏలియా చేతుల మీద ఆయన నీళ్లు పోసేవాడుగా, చిన్న పరిచారకుడుగా జీవిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి దేవుడు అన్నాడు, ఏలియా, నిన్ను నేను పరలోకానికి తీసుకెళ్తాను, అగ్ని రథాల మీద నువ్వు వచ్చాయి అని అన్నాడు. ఏలియా గారు బయలుదేరి వెళ్తుండగా ఎలీషా వెంబడబడ్డాడు. ఒక చిన్న పిల్లవాడు తల్లిని వెంబడించినట్లుగా పాల కోసం లేకపోతే బిస్కెట్ కోసం ఆయన కూడా వెంబడించాడు. వెంబడించి అప్పుడు ఆయన అన్నాడు, ఏలియా, అయ్యా నీవు తిరిగి వెళ్ళు అని చెప్పాడు. కానీ స్థిరచిత్తుడైనటువంటి ఎలీషా ఏమన్నా అంటే, నేను వెళ్ళను, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణమైరు. ప్రియా దేవుని బిడ్డారా, గమనించాలి, బేతేలునకు వెళ్ళడం చూస్తున్నాము. అంతకుముందు వాళ్ళిద్దరూ బయలుదేరి గిల్గాలు నుండి బయలుదేరినట్లుగా మనము గ్రహించగలం. మొదటి వచనంలో ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అనేది మొదటి వచనం. మరి దీన్ని మనం ధ్యానం చేసుకునే కొద్దీ అంత గొప్ప భక్తుడైనటువంటి ఏలియా, ఆకాశం నుండి వర్షం కురిపించిన ఏలియా, అగ్నిని దింపినటువంటి ఏలియా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యము, సూచక్రియలు ధరించినటువంటి ఏలియా, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పి బలముగా చెప్పగలిగినటువంటి ఏలియాకి ఒకే ఒక బలమైనటువంటి శిష్యుడు ఉన్నాడు. చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే ఆయనకు హృదయపూర్వకంగా మరి ప్రియమైనటువంటి వాడుగా, ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఎలీషా ఉన్నాడు. ఆయన అన్నాడు, వారు ఇద్దరు గిల్గాలు నుండి ప్రయాణం చేశారని ఉంది. గిల్గాలు అనే మాటకు బైబిల్లో యెహోషువ గ్రంథం 5:9 ఏముందని చూసినట్లయితే, గిల్గాలు అనగా అవమానము దొర్లించబడినది. ఐగుప్తు అవమానము, బానిసలు అనే అవమానము, పాపులు అనేటటువంటి అవమానము, నీచులు బలహీనులు అనేటటువంటి అవమానము, లోకంలో ఉన్నటువంటి అవమానము దొర్లించబడి లోకము నుండి వేరై మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందినటువంటి అనుభవము గిల్గాలు అనుభవం. చాలామంది రక్షించబడ్డారు లోకంలో. మేము రక్షించబడ్డామని రక్షణానందం కలిగిన వాళ్ళై బైబిల్ తీసుకొని బయలుదేరుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, దేవుని పాటలు పాడుకుంటున్నారు, హృదయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అది ఒక అనుభవమే. ఇంకో మాటలో చెప్పాలంటే అది 1వ తరగతి అనుభవం. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఎక్కారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. 2వ స్టెప్ మనం చూసినట్లయితే, 2వది బేతేలు అనుభవం. బేతేలు అనగా దేవుని యొక్క మందిరం అని. ఆదికాండం 22:19-22 వచనాల ప్రకారం మనం చూస్తే అక్కడ యాకోబు ఇది దేవుని మందిరమే
ఆయన ఉండే స్థలమే, కానీ ఇది ఇంకొకటి కాదు అని భయపడ్డాడు. ఆ స్థలంలో రాత్రి వేళ ఆయన కలగని పెద్ద నిచ్చెన ఆకాశమునకు భూమికి వేసినటువంటి నిచ్చెను చూసి ఇది దేవుని మందిరము కానీ ఇంకొకటి కాదని అన్నాడు. బేతేలు అనగా మందిరపు అనుభవం. మొదటి అనుభవం రక్షణ అనుభవము, రెండో అనుభవం క్రైస్తవ జీవితంలో బేతేలు అనుభవము. ఈ అనుభవం లేకుండా ఉన్నారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ప్రభువారు కూడా అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తా అంటే రక్షించబడినటువంటి వారు అపోస్తుల బోధ ఎందును, 2 సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెగక ఉండిరి అని వాక్యం బోధిస్తుంది. చాలామందికి ఈ చక్కని అనుభవం లేదు, ఈ కమ్మని అనుభవం లేదు, ఈ సహవాసం లేదు, ఒక మందిరం లేదు, ఒక క్రమం లేదు. డ్రమ్ కొట్టిన చోటుకల్లా పోతుంటారు, బైబిల్ పట్టుకున్న వాడల్లా మరి పాస్టర్ అనుకుంటారు. అది చాలా తప్పు. ఒక క్రమమైనటువంటి జీవితానికి అలవాటు పడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకదాని వెంట ఒకటి నీవు చూస్తావు. కనుక మొదటిది రక్షణ అనుభవము గిల్గాలు, రెండవది సహవాసము బేతేలు అనుభవం అనేది చాలా గొప్పది. ప్రభువారు చెప్పారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పారు. ప్రభు నోటితోటి పలికినటువంటిది అది. ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్పి పేతురుతో చెప్పాడు. నువ్వు దాన్ని ఎందుకు తృణీకరిస్తున్నావు? ఆదివారం చర్చికి పోకపోవటం నేరం. తప్పకుండా సమయానికి చర్చికి పోవడం నేర్చుకోవాలి. ఆ సహవాసం కావాలి, ఆ పద్ధతిలో మనం ఉండాలి. ఇంకా అపోస్తుల కార్యం 20:28 ప్రభువారు ఏమన్నారంటే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, అందులో నువ్వు లేవే. రక్షణ ఒకటే సరిపోతుందా? క్రైస్తవ జీవితాన్ని ఒక ఆయన ఇలాగ వర్ణించాడు, క్రిస్టియన్ లైఫ్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ బీ అన్నాడు, నాట్ ఎ బటర్ఫ్లై అన్నాడు. బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక, అది తేనె తినేదే, దానికి తేనె అంటే ఇష్టం, అందమైనటువంటిదే, రక్షణ పొందింది, బాగానే ఉంది. అయితే అది ఎక్కడి నుంచి బయలుదేరిందో దానికి తెలియదు, ఎక్కడ వాళ్తుందో దానికి తెలియదు, అపాయం ఎక్కడుందో దానికి తెలియదు. ఏ గబ్బిలమో, ఏ తొండో, ఏ బల్లో గబుక్కున నాట పెట్టుకుంటుంది, మళ్ళీ కనపడదు అది. ఏం బ్రదర్, ఏమైంది నీ రక్షణ? సహవాసం లేని రక్షణ, ప్రార్థన లేని రక్షణ, వాక్యం లేని రక్షణ, నశించిపోయేవాళ్ళుగా ఉన్నారు. మూడో అనుభవం చూద్దాం, ఎరికో అనుభవం. ఎరికో అనగా యుద్ధమును ప్రకటించటం. ఎరికో పోకూడదని చెప్పి వాక్యంలో ఉన్నది. అయితే ఎరికో అనుభవం ఏమిటి అంటే, ఏలియా ఎలీషాలు వాళ్ళు వెళుతున్నారు. ఎరికోకు పోయి దేవుని బిడ్డలు ధైర్యంగా సాతానుకు ఎదురుగా నిలబడి యేసు నామములో పడిపో అన్నప్పుడు ఆ ఎరికో పట్టణం కూలిపోయింది. కనుక దేవుని శక్తిని ప్రదర్శించే స్థలము ఎరికో. ఇలాగ అనేక మంది దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, అద్భుత కార్యం చేసేవాళ్ళు, సూచక్రియలు చేసేవాళ్ళు, మహత్కార్యాలు చేసేటటువంటి వాళ్ళు పెద్ద స్వస్థతా కూడికలను పెడతారు. చర్చిని విడిచిపెట్టి, మంచిదే కాదంటం లేదు. కనుక సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు శక్తిని పొందినటువంటి వారై లోకంలో వెళ్ళి సాతాన్ని మరి జయించేవాళ్ళుగా ఉన్నారు. 3 రకాలైన అనుభవాలు చూసాం. నువ్వు ఏ రకమైనటువంటి అనుభవంలో ఉన్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? రక్షణ అనుభవమా, ఒక సంఘపు అనుభవమా, లేక ఎరుకో అనుభవమా? ఎరుకో దేవుని యొక్క శక్తికి సూచనగా ఉన్నది. అద్భుత కార్యములు అనర్గళంగా జరిగించే కార్యం. అయితే ఈ 3 అనుభవాలు, ఈ 3 తరగతులే కాకుండా ఇంకొక తరగతి కూడా ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలీషా ప్రయాణముకు ఆయన్ని ప్రతి చోట కూడా ఏం చెప్పాడంటే, నీవిక్కడుండు అని చెప్పి వరుసగా చెప్పాడు. యెహోవా జీవంతోడు నీ జీవంతోడని 2:2 అన్నాడు. అంత మాత్రమే కాకుండా 2:4 అన్నాడు 2వ రాజుల గ్రంథము. మరి 2వ రాజుల గ్రంథము 6 కూడా అన్నాడు, యెహోవా జీవంతోడు, నిన్ను నేను విడిచిపెట్టేది లేదయ్యా, అది ఏమైనా కానీ అని చెప్పి ఆయన గట్టిగా చెప్పాడు. ఇక వీడి మనసు మారేటట్టుగా లేదు, గట్టిగా పట్టాడు జిడ్డులాగా అని చెప్పి ఏలియా మౌనంగా ఊరుకున్నాడు. ఇద్దరు కలిసి యొర్దాను దగ్గరికి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, యొర్దాను అనుభవం ఇంకా గొప్ప అనుభవం.
భక్తిలో గొప్ప అనుభవము, లాస్ట్ అనుభవము ఏమిటంటే యోర్ధాను అనుభవం. మత్తయి సువార్త 3:18 ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్ధాను దగ్గరికి వచ్చాడు. యోర్ధాను అనే మాటకు మరణము అనేటటువంటి అర్థం. ఆయన మరణమును తెర ద్వారా మనల్ని నూతన మార్గంలో ప్రవేశింపచేశాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20 ఉంది. మత్తయి సువార్త 16:24 ఎవడైనా నన్ను వెంబడించగోరినట్లయితే తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీవు శిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నావా? ఆలోచించుకో, జాగ్రత్తగా ఆలోచించుకో. నీవు అనుకున్నది భక్తి కాకపోవచ్చును, బైబిల్లో ఉన్నది భక్తి. కనుక గిల్గాలు, బేతేలు, ఎర్కో యోర్ధాను అనుభవానికి వచ్చారు వీళ్ళు. కనుక శిలువను మోసేటటువంటి అనుభవం, ప్రాణము పెట్టేటటువంటి అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకేమనిపిస్తుంది? నేను నా జీవితంలో నందికొట్కూరు అనేటటువంటి ప్రాంతంలో పనిచేశాను. వెలుగోడులోకి వచ్చాను, అక్కడ పనిచేస్తున్నాను. అప్పుడు ప్రభువారు నన్ను సేవకు పిలుస్తా ఉన్నాడు. సుధాకర్, నువ్వు సేవకురా అంటే అనేక రకాలుగా మేము సమర్పించుకొని ఇంకా లాస్ట్లో ఉద్యోగం విడిచిపెట్టాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఉద్యోగం విడిచిపెడితే నెలకి ఇంత డబ్బు ఎవరిస్తారు? నా భార్యని ఎవరు పోషిస్తారు? నా పిల్లల్ని ఎవరు చూస్తారు? మేము ఎలాగ బ్రతుకుతామనేటటువంటి పెద్ద సందిగ్ధంలో కూర్చొని ఉన్నాం. అలాంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, నందికొట్కూరు అనే ప్రాంతం నుంచి ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయన పేరు జాన్ గారు. నందికొట్కూరు జాన్ అన్న అంటే అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో. ఆ జాన్ గారు వచ్చి నాకు ఎంతో దేవుని వాక్యం చెప్పి ఆయన చివరిలో ఒక సంగతి చెప్పడానికి ప్రారంభించాడు. అదేమిటంటే అదోనీరామ్ జడ్సన్ అనేటటువంటి ఆయన యొక్క జీవిత చరిత్రను చెప్తున్నాడు. ఈ పుస్తకంలో అదోనీరామ్ జడ్సన్ గురించి వ్రాయబడింది. కనుక ఈ అదోనీరామ్ జడ్సన్ అనేటటువంటి అమెరికా దేశస్థుడు ఇండియా దేశంలో సువార్త చెప్పాలని ఆయన ఇండియా దేశానికి ఒక షిప్ మీద బయలుదేరాడు. 2 చిన్నపిల్లలను కలిగి ఉన్నాడు ఆయన. ఆ చిన్నపిల్లలతోటి యవనస్తురాలైన భార్యతోటి ఆయన మిషనరీగా ఇండియా దేశం వస్తూ ఉండగా షిప్ ఇండియా దేశానికి రాకుండా బర్మా దేశానికి వెళ్ళింది. ఇది బర్మా దేశం అని చెప్పారు. ఆ దినాల్లో అంతకంటే ప్రయాణ సౌకర్యాలు లేవు. యవనస్తుడైన ఆయన భార్య సముద్ర పొడ్డున చిన్న టెంట్ వేసుకొని కూర్చున్నారు. దాంట్లోనే ఉండి కొంతకాలం అక్కడ గడిపారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ దేశం వచ్చింది సువార్త ప్రకటించడానికి. సువార్త చెప్పడం లేదు కదా మనము. దేశంలో భాష మనకి రాదు, బర్మా భాష. మనం ఏం చేయాలి? ఏమైతేనేమి ఈ దేశపు రాజును దర్శిస్తాను నేను వెళ్ళి అని చెప్పి ఆ యవనస్తుడైనటువంటి అదోనీరామ్ జడ్సన్ ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇలా చెప్తుంటే నేను నా భార్య ఆ కథ వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఆ తర్వాత ఆ రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు వెంటనే ఈయన్ని పట్టుకొని బంధించాడు. కారణం ఏమిటంటే ఆ దినాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేశంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కొల్లగొట్టి వాళ్ళలో కలుపుకుంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యమే పెద్దదైపోయింది. కనుక ఇతను కూడా వచ్చాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడే అని అరెస్ట్ చేశాడు. 6 నెలల దాకా అతన్ని బయటికి రానివ్వలేదు. సముద్ర పొడ్డున యవనస్తురాలైనటువంటి భార్య దొరసాని, ఆమె చిన్న పిల్లలు ఒక టెంట్ వేసుకొని అక్కడ జీవిస్తున్నారు. అలాంటి సందర్భంలో కొంతకాలానికి దొంగలు పడి వాళ్ళకున్నది సమస్తాన్ని ఎత్తుకొని పోయారు. అలాంటి స్థితిలో ఆమె ఒక్కతే అక్కడ ఉంది. పిల్లలు పిచ్చివాళ్ళు అయిపోయారు, తలలు పెరిగిపోయి ఆకలి బాధ భరించలేక ఇంటింటికి తిరిగేవాళ్ళు. వాళ్ళు భాష రాదు మాట్లాడుకోవడానికి, అడగటానికి, అడుక్కోవడానికి, కడుపు నోరు చూపించేవాళ్ళు. ఇలాంటి స్థితిలో వాళ్ళు సువార్త ప్రకటించడానికి వచ్చారు. నీ అనుభవాలు మంచియే, నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ ఆడుతుంది, టీవీ ఆడుతుంది, హ్యాపీగా నీవు నీ భార్య బిడ్డలతో నీ స్వదేశంలో నీ భాష మాట్లాడే వారి మధ్య ఉండి నేను చాలా భక్తుడిని, చాలా భక్తిపర్రాలని, ప్రార్థనకు పోయాను, కానుకేశాను అని మనం అనుకుంటున్నాము. కానీ భక్తిలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో మీరు గమనించాలి. దేనికి వాళ్ళు మరి ఇబ్బందులు పడ్డారో,
ఎలాంటి బాధలు పడ్డారో గమనించాలి. 6 నెలల తర్వాత నిజంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి ఆ దేశాన్ని కొల్లగొట్టి, నువ్వెవరు, ఎక్కడున్నావంటే నా పేరు అదోనీరామ్ జడ్సన్, నన్ను ఈయన అరెస్ట్ చేశాడంటే, అయ్యో నీ పిల్లల్ని భార్యను చూసుకోపోమన్నప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ప్రియులారా గమనించాలి, రోగగ్రస్తురాలైనటువంటి భార్య దుప్పటి మూసుకేసుకుని పడుకోనుంది, పిల్లలు కనపడలేదు. కొద్దిసేపటికి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు పిచ్చివాళ్ళలాగా కనపడ్డారు, జుట్టు పెరిగి మురికిగా వాసన కొడుతూ. అప్పుడు ఆమెను పిలిచాడు భార్యని, అమ్మా 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 అని చెప్పి ఎంతసేపు పిలిచినా ఆమె లేవలేకపోయింది. లాస్ట్కి నా భర్త స్వరం కదా అని ఆమె కొంచెం మేల్కొని లేచింది. లేచి చూసేటప్పటికి భర్త వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించాలి, అప్పుడు ఆమెను కౌగిల్లోకి తీసుకున్నాడు, బిగ్గరగా ఏడ్చాడు. ఇదే నా పరిచర్య అంటే, దేశాన్ని విడిచిపెట్టి వచ్చాను, సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి వచ్చాను, భార్య చనిపోయే స్థితిలో ఉంది, పిల్లలు పిచ్చివాళ్ళలాగున్నారు, నేను ఏం చేసేటట్టు అని ఆయన పెద్దగా అంగలార్చాడు. విదేశీయుడు, స్వదేశీయుడు కాదు. అలాగా ఏడ్చాడు. ఏడ్చినప్పుడు ఆయన భార్య కొంచెం కోలుకొని కళ్ళు తెరిచి ఒక మాట చెప్పింది, ప్రియమైన భర్త, మీరు నాకు కలిగిన ఈ శ్రమను బట్టి, నీకొచ్చిన బాధలను బట్టి ఈ బర్మా దేశాన్ని విడిచిపెట్టి పోతావేమో, బర్మా దేశంలో నిలబడి ప్రభు కొరకు సేవ చేయి అని చెప్పి కన్ను మూసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెది భక్త్యా మనది భక్త్యా? ఏది భక్తి? నేను భక్తిపరుణ్ణి అనుకోవటం భక్తి కాదు. ఏదో మనం చేసేదే గొప్ప భక్తి కాదు. ఆమె భక్తిని ఒక త్రాసులో వేయి, నీ భక్తిని ఒక త్రాసులో వేయి. ఆమె సజీవమైనటువంటి యాగముగా ప్రభు కొరకు చనిపోయింది. ఈ దేశం వచ్చి యవనస్తురాలు తన ప్రాణము పెట్టింది. ఆ పాయింట్ చెప్పినప్పుడు నా హృదయం తెగిపోయింది, నా హృదయం చీల్చబడింది. అంతే, ఛే, ఈ నీచపు అనే లోకంలో నేను బ్రతకవేమి. అందుని బట్టి నేను వెంటనే రాజీనామా ఇచ్చాను. మా ఆఫీసర్ అడిగాడు, ఏమిటయ్యా ఇది అని. అయ్యా, ఐ వాంట్ టు బి గాడ్ సర్వెంట్, నాట్ ది గవర్నమెంట్ సర్వెంట్, ప్లీజ్ టేక్ మై రిజైన్ లెటర్ అని చెప్పి నేను ఇచ్చొచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రాణాలు బలి ఇచ్చారు, ప్రభుని ఎంతో సేవించారు, సింహాల కరయ్యారు, చింతేమీ లేకుండా ఉన్నారు. అలాంటిది భక్తి, నిజమైన భక్తి. ఇలాంటి భక్తి చేద్దామా? దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుందామా? లేకపోతే మనం ఏదో ఊహల్లో తేలిపోతూ, నేను చాలా భక్తిపరుణ్ణి, చాలా భాషలు మాట్లాడుతున్నాను, ఆత్మ నా మీదకి దింపబడుతుంది, నేను గొప్పవాడిని, అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పి సంబరపడదామా? కనుక పేరు తెలియనటువంటి ఆవిడ చేసినటువంటి త్యాగం ఎంత గొప్పది. ఇలాంటి భక్తికి మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను. గిల్గాల్ అనుభవం గొప్పది, బేతేలు అనుభవం గొప్పది, ఎరుకో అనుభవం ఇంకా గొప్పది, యోర్దాను అనుభవము సంపూర్ణమైనటువంటిది, 100కి 100 పాళ్ళు భక్తి కలిగినటువంటి అనుభవం. అది మనది ఏ అనుభవం? కనుక మీరందరూ కూడా ఈ మినిస్ట్రీ కోసం ప్రార్థించండి. ప్రతి వారం ఈ మినిస్ట్రీని మీరు ఆలకించండి, మీరందరూ ప్రార్థన చేయండి, నలుగురికి పరిచయం చేయండి. ఈ విధంగా మీరు ఈ పరిచర్యకు సహాయపడగలుగుతారని నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, నీవు సిలువలో పెద్ద కేక వేసి ఎలోయి ఎలోయి లమా సబక్తాని అని అరిచి చనిపోయావు ప్రభా. లోకం కొరకు నీ ప్రాణమును పెట్టినటువంటి పుణ్యాత్ముడవు నాయన నీవు. అయ్యా నా తండ్రి, నిన్ను నమ్మినటువంటి బిడ్డలు కూడా నాయన ఏమాత్రము తక్కువ లేకుండా నా తండ్రి ప్రాణాలను బలి ఇచ్చారు నా ప్రభా. అయ్యా నా తండ్రి, కుటుంబాలను పోగొట్టుకున్నారు, సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టారు నాయన. అలాంటి భక్తిగా మేము కూడా బ్రతకటానికి మా ఎడల మీరు కృప చూపించమని రాజా నీ పాశ్చందులు వేడుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, అదోనీరామ్ జడ్సన్ యొక్క భార్య మా జీవితాలను మార్చి అప్పుడే నాయన మేము సమర్పించుకొని నీ రాజ్యమునకు నా ప్రభా వారసులు అవునట్లుగా
దేవా నా తండ్రి, నీ పరిచర్యను ఉన్నది ఉన్నట్లుగా హిపోక్రసీ లేకుండా చేయగలిగినట్లు మాకు ఈ దారిని మీరు చూపించినందుకై వందనాలు నాయన. ఈ దారిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని, మహిమ తెచ్చుకోమని, తోడైండమని చేసిన మేళ్ళకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పుణ్య నామమున మిక్కిలి వినయంగా స్తుతించి ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.